చెయ్యాలి. దిక్కుమాలి పనులు, వంట పని, పెంట పని, బట్టల పని, అన్ని పనులు చేసి 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 పొద్దు నుంచి నడువు లాగేస్తుందమ్మా. కొంచెంసేపు కూర్చుందాం, కొంచెంసేపు పడుకుందాం. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఈ బూజులు దులుపుకోలేదు, ఇల్లు శుభ్రం అవ్వలేదు, షాపింగ్ అవ్వలేదు. ఈ లక్ష్మి ఏం చేస్తుంది? లక్ష్మి 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 అయ్యో, ఇది ఉందా పోయిందా? బాబు, ఇది పోతే నా కూతురు పెళ్ళి ఏమవుతుంది? లక్ష్మి, ఏ లక్ష్మి, ఏం చేస్తున్నావే? ఏం చేయట్లేదండి, పనులు ఇప్పుడు దాకా చేస్తున్నానండి. ఇంకొని పని చేస్తానే ఉన్నాను అమ్మగారండి. నేను చూస్తూనే ఉన్నాను, యాక్టింగ్ చేసిన చాలు కానీ కాఫీ పట్టుకుని రా. ఎంత చేసినా తీసి పడేద్ది మనిషి. ఏటో కాపీ కొప్పేది పట్టుకొస్తున్నావా? తెస్తానండి అమ్మగారండి. ఎంతసేపే? తెస్తున్నానండి అమ్మగారండి, తీసుకోండి. షుగర్ వేసావా? వేసాను అమ్మగారండి. సర్లే కానీ మీ అయ్యగారు ఫోన్ చేస్తాను. లక్ష్మి, అమ్మగారండి. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నా. లేదు అమ్మగారండి, చెప్పండి అమ్మగారండి. మీ అయ్యగారు ఫోన్ చేస్తానన్నారే, ఇంకా ఫోన్ చేయలేదు. అవునా అమ్మగారండి? అంటే అమ్మాయి పెళ్ళి కదా, అవును, షాపింగ్కి వెళ్ళడానికి ఫోన్ పేలో డబ్బులు వేస్తానన్నారు, ఇంకా వేయలేదు. అవునా అమ్మగారండి? అవునే. అవును అమ్మగారండి. త్వరగా వేస్తే త్వరగా షాపింగ్ చేసుకుని వచ్చేది. అవును కదండి అమ్మగారండి, కొంచెం అమ్మాయి గారి పెళ్ళి కదండి. అవునమ్మా. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోరు కదండి? ఏమడుగుతావు? నాకు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదండి పని, నాకు అమ్మాయి గారి పెళ్ళికి చీర తీస్తారేంటండి? అయ్యో, నీకెందుకు చేయని? 30 సంవత్సరాల మట్టి నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు 300 పెట్టి చీర తీయలేనా? 300 అమ్మగారండి, ఎక్కువ అయిపోద్దేమోనండి. పోలే 150 రూపాయలు పెట్టి తీస్తాలే. వద్దులేండి, 300 చాలు. 300 రూపాయలది నచ్చదంట. లచ్చలు ఉంటాయి. 300 చీర కొన్నాను, ఓ గిజగిజలాడిపోతుంది. నేనే కట్ తెలుసండి. అవునండి, అవును తెలుసండి, మనకే వస్తుందని తెలుసండి టెండర్. హలో, మా అమ్మగారు మొక్క పెట్టి మా తబీలాగా వెలిగిపోతుంది. అవునండి, పోయి తగ్గ వెలిగిపోతుంది అనుకోండి. అయ్యో, ఇలా అయింది ఏంటండి? ఇదేంటి ఇప్పుడు దాకా వెలిగిపోయింది, ఇప్పుడేంటి మాడిపోయిన పెసరట్లాగా అయిపోయింది? అమ్మగారండి ఏంటండి ఇప్పుడు దాకా వెలిగిపోయింది మొఖం, ఇప్పుడేమో మాడిపోయిన పెసరట్లాగా అయిపోయింది ఏంటండి? చెప్తే నువ్వేమన్నా నాకు ఆరుస్తావా తీరుస్తావా? చెప్పండి అమ్మగారండి. ఏం చెప్పమంటావే? ఏం కాదండి, చెప్పండి. ఇందుకు అలాగున్నారు? ఏం చెప్పమంటా, మన బిజినెస్ లో కొంచెం లాస్ వచ్చిందంట. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా. అవునా అమ్మగారండి? లాస్ వచ్చిందా? ఏం చేస్తారు? యేసయ్యా, నాకు సహాయం చేయవా తండ్రి, నా కుమార్తె పెళ్లి పెట్టుకున్నాను ప్రభువా, యేసయ్యా. అమ్మగారండి, ఓ మాట చెప్తాను, ఏమనుకోరు కదండి? చెప్తాం. మీకు బోలు మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు అందరూ. డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏవో సింగర్లు అంటారు కదండి, తింగర్లు ఉన్నారు. ఏదోట్లేండి అమ్మా, తింగర్లు ఉన్నారు, సినీ యాక్టర్లు ఉన్నారు. ఎంతమంది ఉంచుకుండి ఎందుకు కంగారు పడిపోతున్నారండి? సలహా బాగానే ఇచ్చావే, నీకు జీతం పెంచుతానులే, కానీ వాళ్ళందరినీ మనం పిలుద్దామా? నేను సహాయం అడుగుతాను. వాళ్ళందరూ నా క్లబ్లో ఫ్రెండ్స్ కదా, వాళ్ళందరినీ నేను సహాయం అడుగుతాను. నువ్వు ఈ లోపు పనులన్నీ చేసి పెట్టేసి చక్కగా మంచి మంచి వంటలు చేసి పెట్టే, నేను పిలిచేస్తాను వాళ్ళు. అలాగే అమ్మగారండి. అలాగే. ఏది చెప్పినా తిరిగి నాకే వస్తుంది. మళ్ళీ వంటలు చేయాలంటే వంటలు ఏటో ఈ మనిషి. లక్ష్మి, పనులన్నీ అయిపోయా? అయిపోయా అమ్మగారండి. సరే, అయితే ఒక్కొక్కరు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని బాగా ఆహ్వానించే చూసుకుంటూ ఉండు.
లక్ష్మి లక్ష్మి అమ్మగారండి ఎవరో వచ్చారు, మనకు డోర్ ఓపెన్ చేయి. వెళ్తున్నానండి. అయ్యి బాబా, మా ఇంటికి యేసుబాబు వచ్చేసాడు. అమ్మగారండి మన ఇంటికి యేసుబాబు వచ్చాడండి. యేసుబాబు మన ఇంటికి ఏసై వచ్చాడా? వస్తాడండి బాబు, మన ఇంటికి వస్తాడండి బాబు. రండి ఏసయ్య. నేను పిలవగానే మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఏసయ్య. రండి ఏసయ్య, మొదటి స్థానంలో మీరు కూర్చోండి ఏసయ్య. సరే ఏసయ్య. బాబోయ్, యేసుబాబు మాకు వెలిగిపోతుంది బాబోయ్. మా ఇంటికి యేసుబాబు వచ్చేసాడు. వంటలన్నీ చేసేయాలి గమ్ముని. లక్ష్మి అమ్మగారండి మన ఇంటికి ఎవరో వచ్చారు, డోర్ ఓపెన్ చేయి. వెళ్తున్నానండి. మీరండి ఇక్కడే ఉండండి, మా అమ్మగారు పిలుచుకొస్తాను. లక్ష్మి అమ్మగారండి ఎవరు వచ్చారే? అదే సినిమా యాక్టర్ అంటారు కదండి, సినిమా యాక్టర్. ఆవిడ వచ్చిందండి. వచ్చిందా? ఆవిడే వచ్చింది. ఓకే. హాయ్ లల్లి, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నానే. రా కూర్చో, ఈ రెండవ స్థానంలో కూర్చో. ఏంటి, నాకున్న షూటింగ్స్ అన్ని నేను మానుకుండా వస్తే నాకు ఇచ్చేది నువ్వు సెకండ్ స్థానం, నాకు ఫస్ట్ స్థానంకి ఇవ్వు, లేదంటే నేను వెళ్ళిపోతా. ఉండవే ఏసయ్య. రాలండి, కూర్చో. లక్ష్మి అమ్మగారండి, మా ఫ్రెండ్ లల్లికి ఏం కావాలో చూసుకో. వస్తున్నాను అమ్మగారండి. అమ్మగారండి కాఫీ తీసుకోండి. అమ్మగారండి, మిమ్మల్ని మాట్లాడగచ్చండి. ఏంటి? మీరు ఇంత అందంగా ఉన్నారు కదండి, మీరు ఇంత అందంగా ఉన్నానికి ఏం రాస్తారండి? ఇది పుట్టుకతో వచ్చిన అందం, నీకు రాదు, వెళ్ళి పని చూసుకో. అయ్యి బాబు చెప్పండి అమ్మగారు, నేను అందంగా రెడీ అయిపోతాను. ఇది రాదు, పని చూసుకో వెళ్ళి. అయ్యి బాబు చెప్పండి అమ్మ, ఒక్కసారి ముట్టుకుంటానండి. ముట్టుకో. అయ్యి బాబాయ్ ఈ రోజు ముట్టేసుకున్నాను. ఇంకోసారి ముట్టుకుంటానండి. ఇదేంటి మా పొయ్యిలో బూడిదలాగా ఉంది, ఇది గిన్నెలు బూడిదలాగా. విజయ ఏంటి మీ పని మనిషి ఇంత మాట్లాడుతుంది? ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకుని పొయ్యిలా బూడిద అంటుందా? నేను వెళ్ళిపోతున్నా. ఏంటి లక్ష్మి నువ్వు? నేను అమ్మగారండి, నేను ఏమనలేదండి. మరి ఏమన్నావు? అది బూడిదలాగా ఉందండి, అప్పుడు రాసుకున్నది, అందుకని పొయ్యిలో బూడిద అన్నా. అది రాసుకుంది ఫౌండేషనే, బూడిది కాదే. అది వాళ్ళు రాసుకోకపోతే అందంగా కనిపించారు, రాసుకుంటారు. అవన్నీ పబ్లిక్ అలా చెప్పకూడదు. అవునండి, మేము రాసుకుంటాం. ఏమనుకోకి, కూర్చోవి. లక్ష్మి అమ్మగారండి, మన ఇంటికి ఎవరో వచ్చారు, డోర్ ఓపెన్ చేయి. ప్రతిదానికి నన్నే పరిగెట్టమంటారు, పరిగెట్ల కాళ్ళు పీక్కుపోతున్నాయి. లక్ష్మి ఏం చేస్తున్నావు అక్కడ? మీరండి డాక్టర్ గారు, ఉన్నాను ఇక్కడ. ఎవరు? అమ్మగారండి వాళ్ళ ఇంటికి డాక్టర్ వచ్చిందండి. మన డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్. మా ఫ్యామిలీలో కలిసిపోదాం అనుకుంటున్నావా? అయ్యి బాబోయ్, ఈవిడ ఫ్యామిలీ. హాయ్ డాక్టర్ గారు, బాగున్నారా? హాయ్ విజయ, బాగున్నావా? బాగున్నాను డాక్టర్ గారు. రండి డాక్టర్ గారు, ఈ మూడో స్థానంలో మీరు కూర్చోండి డాక్టర్ గారు. వాట్? మూడో స్థానం ఏంటినది? రెండో స్థానం అయితేనే నేను కూర్చుంటాను. అలా అనొద్దు డాక్టర్ గారు. నేను రోజుకి 4 సర్జరీలు చేస్తాను. నేను ఎన్నో మానుకుండా వచ్చాను. నేను రెండో స్థానంలోనే కూర్చుంటాను. మూడో స్థానం నేను కూర్చోను విజయ, వెళ్ళిపోస్తాను విజయ. అయ్యో డాక్టర్ గారు, మీరు అలా అనొద్దు డాక్టర్ గారు. ఒక్క నిమిషం డాక్టర్ గారు. ఏసయ్యా, రండి డాక్టర్ గారు, మీరు వచ్చి రెండో స్థానంలో కూర్చోండి డాక్టర్ గారు. లక్ష్మి అమ్మగారండి, డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. వస్తున్నానండి. సరే
డాక్టర్ గారండి కాఫీ తీసుకోండి. డాక్టర్ గారండి అడుగుతానండి. కాదు డాక్టర్ గారండి, నాకు ఈ మధ్యన చాలా పీక్కిపోతున్నాయి కాళ్ళండి. నేను పొద్దున్న లేచి సాయంత్రం దాకా చేస్తానండి పని. సాయంత్రం వేసేసరికి ఇంత తింటానండి, అయినా సరే నీరసం వచ్చేస్తుందండి. ఏ పిల్ల వేసుకోమంటారు? వాట్ విజయ, ఏంటి మీ పని మనిషి తిక్కగా మాట్లాడుతుంది? డాక్టర్ గారు వస్తున్నానండి. ఏంటండి మీ పని మనిషి తిక్కగా మాట్లాడుతుంది? ఏం మాట్లాడేవే నువ్వు? నీరసం ఉంటుంది అని చెప్పాను. అయినా నా పరువు తీసి పాడేస్తున్నావే బాబు అందరి దగ్గర. ఏంటి మాట్లాడుతున్నావు? సారీ డాక్టర్ గారు, మీరు ఏదన్నా తప్పే మా అమ్మగారితో. లక్ష్మి లక్ష్మి వచ్చారు, ఒకసారి డోర్ ఓపెన్ చేయి. వెళ్తున్నానండి. పొద్దు నుంచి తిరిగి కాళ్ళు పీక్కిపోతున్నాయి అనుకో. అమ్మగారు మీరే ఉండండి, ఇక్కడే ఉండండి. అమ్మగారండి లక్ష్మి ఎమ్మెల్యే గారు వచ్చారండి. ఎమ్మెల్యే వచ్చిందా? అండి 5 సంవత్సరాలకు ఒకసారి ఇలా ఊపుతా వస్తారు కదండి. అయ్యి బాబోయ్, అలా అనకే బాబు. ఆవిడ కానీ విన్నదంటే నిన్ను నన్ను స్టేషన్ లేసి పాడదు. నిన్నేస్తుంది కానీ నన్ను ఎత్తేస్తుంది. హాయ్ ఎమ్మెల్యే గారు, బాగున్నారా? హాయ్ విజయ, బాగున్నావా? రండి ఎమ్మెల్యే గారు, రండి ఎమ్మెల్యే గారు. అందరూ ఓటు వేయాలి, మాకే ఓటు వేయాలి. రండి ఎమ్మెల్యే గారు, ఇక్కడ కూడా పబ్లిక్ అనౌన్స్మెంటే. రండి ఎమ్మెల్యే గారు, కూర్చోండి. 4వ స్థానంలో కూర్చోండి. ఏంటి విజయ, నేను ఎన్నో మీటింగ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ మానుకుని వస్తే నాకు ఇచ్చేది 4వ స్థానమా? లేదు, నాకు 3వ స్థానం ఇయ్యి, లేదంటే వెళ్ళిపోతాను. అయ్యో ఎమ్మెల్యే గారు ఆగండి. కూర్చోండి. రెండు ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చోండి. రెండు ఎమ్మెల్యే 3వ స్థానంలో మీరు కూర్చోండి ఎమ్మెల్యే గారు. లక్ష్మి అమ్మగారండి, ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకో. వస్తున్నానండి. అందరికి కుడితి కాసినట్టు ఇవ్వాల్సింది వస్తుంది. కుడితి ఎమ్మెల్యే గారండి, ఇగో టీ తీసుకోండి. అమ్మగారండి, మేము మాట్లాడగచ్చండి. అమ్మా, నాకు మొన్న ఓట్ల ఎలక్షన్ జరిగాయి కదండి, అప్పుడు 2 వేలు ఇచ్చారండి మనిషికి. కానీ నాకు 1000 రూపాయలు వచ్చాయండి. ఇంకో 1000 రూపాయలు ఎవరిని అడగాలండి? వాట్ విజయ, ఎమ్మెల్యే గారు ఏంటండి? మనిషి ఏంటి తిక్కగా మాట్లాడుతుంది? ఏం మాట్లాడావే మళ్ళీ? నేనేమో మాట్లాడాను కూడా ఇంకంతేనా? నువ్వు ఏం మాట్లాడావు? 2 వేలు ఇవ్వాలి, 1000 రూపాయలు ఇచ్చారు, ఎవరిని అడగాలని అడుగుతున్నానండి. అయ్యి బాబు, నీ 1000 రూపాయలు తగలయ్యా, నేనన్నేస్తాను. పదవే బాబు 1000 రూపాయలు జీతమే సరిగ్గా అవుతుంది. మా మేడం నాకు 1000 రూపాయలు ఇచ్చేద్దంట. లక్ష్మి లక్ష్మి అమ్మగారండి, మన ఇంటికి ఎవరో వచ్చారు, డోర్ ఓపెన్ చేయి. వస్తున్నానండి. వస్తున్నాను ఉండండి. మీరండి ఇక్కడే ఉండండి, మా అమ్మగారిని పిలుచుకొస్తాను. లక్ష్మి ఎవరు? అమ్మగారండి, ఆవిడే ఎవరు? అడ్డదిడ్డంగా వాదింతది కదండి, అలా ఐరమ్మ వచ్చిందమ్మడే. వింటే బాబు, నేనేటంటాను ఏదన్నా తప్పే ఇవిడితోని. హాయ్ లాయర్ గారు, బాగున్నారా? హాయ్ విజయ, బాగున్నావా? బాగున్నాను లాయర్ గారు. రండి లాయర్ గారు, ఈ 5వ స్థానంలో మీరు కూర్చోండి లాయర్ గారు. నాకు 5వ స్థానమా? నేను ఎన్నో వాదించే కేసు వదిలేసి వచ్చేస్తే నాకు 5వ స్థానం ఇస్తావా? 4వ స్థానం కావాలి నాకు. అయ్యో లాయర్ గారు, మీరు అలా అంటే సరే లాయర్ గారు, మీరు ఏసయ్యా కొంచెం ఇలా వచ్చి కూర్చోండి. లాయర్ గారు కూర్చోండి.
లక్ష్మి అమ్మగారండి. లాయర్ గారికి ఏం కావాలో చూసుకో. అమ్మగారండి టీ తీసుకోండి. ఇలాగిచ్చండి. అమ్మగారండి మిమ్మల్ని మాట్లాడగచ్చండి. మీరు కేసు వాదింతారు కదండి, అడ్డదిడ్డంగా వాదింతారు కదా. నాకు కేసు ఉందండి, వాదింతారండి. వాట్ విజయ, ఏంటి మీ పని మనిషి ఇలా మాట్లాడుతుంది? ఏం మాట్లాడింది లాయర్ గారు? నేనే మాట్లాడాను అమ్మగారు. ఒక కేసు నువ్వు వచ్చిన వాళ్ళందరి దగ్గర నా పరువు తీసి పాడేది. నేనేమో నా కూతురి పెళ్ళికి ఏదో సహాయం కోరదాం నేను వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళని ముందే పంపించేస్తున్నాను. నేనేటాలని నా మీద సీరియస్ అయిపోతారు. వెళ్ళలాగా అడగడం కూడా తప్పే. ఇవిడికి సారీ అండి, కూర్చోండి. లక్ష్మి, లక్ష్మి. అమ్మగారండి మన ఇంటికి ఎవరు వచ్చారు? ఒకసారి డోర్ ఓపెన్ చేయి. వెళ్తున్నానండి. వాకింగ్ చేసి తిన్నదంతా తరిగిపోతుంది. మీరు ఇక్కడ ఉండండి, వస్తున్నాను. లక్ష్మి ఎవరు? అమ్మగారండి అదే తింగర వచ్చిందండి. తింగర్ కాదే, సింగరే. తింగరే కదండి నేను అన్నది. తప్పేముందండి? సింగర్కి తప్పే అంటున్నారు. హాయ్ రేఖ, బాగున్నావా? బాగున్నాను విజయ, ఎలా ఉన్నావు? అయ్యో, నేను బాగున్నానే. ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాలోను అన్నీ నీ పాటలే. నేను రోజు నీ పాటలు వింటున్నాను. ఎంత ఫేమస్ అయిపోయావే నువ్వు. థ్యాంక్ యూ. ఓకే రేఖ, నువ్వు 6వ స్థానంలో కూర్చోవా? ఏం మాట్లాడుతున్నావు విజయ? నా ప్రోగ్రామ్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేసుకుని వస్తే నాకు 6వ స్థానం ఇస్తావా? అలా అయితే నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళు. నాకు 5వ స్థానం కావాలి. సరే రేఖ, ఇలా కూర్చో. లక్ష్మి, సింగర్ రేఖకి ఏం కావాలో చూసుకో. అమ్మగారండి వస్తున్నానండి. అమ్మగారండి టీ తీసుకోండి. సరే చెప్పు. అమ్మగారండి మిమ్మల్ని ఒకటి అడిగితేనండి, చెప్పు. మీరు పాటలు పాడతారు కదండి, ఎలాగొస్తుందండి మీకు అది పాడడం? సాధనం చేయడం వల్ల వస్తుంది. సాధనం నేను రోజు చేస్తానండి. అవునా? అది పుట్టుకలోంచే రావాలి. పుట్టుకలోంచి రావాలండి. నేను పాడతానండి, మీకన్నా సూపర్ పాడతాను పాటలు. అవునా? సరే అయితే పాడు. పాడమంటారండి? పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోన తెలుపు, పాయగాడు నలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. విజయ, రేఖ ఏంటి పని మనిషి? ఏంటి పాటలతో నా చెవులో బ్లడ్ వచ్చేలా పాడుతుంది. మళ్ళీ ఏంటి? నన్నే సగం చంపేస్తున్నాను ఈ పాటలతో. మళ్ళీ వచ్చిన వాళ్ళందరినీ కూడానా? ఎందుకే నా పరువు అలా తీసి పాడేస్తున్నావు? సారీ రేఖ, కూర్చోండి. బాబు ఈ పాట ఇవిడి కుళ్ళండి, కుళ్ళు. నేను బాగా పాడేశానని కుళ్ళండి వీళ్ళకి. లక్ష్మి, అమ్మగారండి మన ఇంటికి ఎవరో వచ్చారు చూడు. హలో, ఆడి స్థలం వీడికి, వీడి స్థలం వాడికి. వచ్చేస్తున్నాను. లక్ష్మి ఎవరు? వస్తున్నాను అమ్మగారండి. అదే ఈడి దాడికి ఆడిది ఈడికి అమ్మేస్తారు కదా. బాబోయ్, రియల్ ఎస్టేట్ ఏదో అంటారు కదండి. ఆవిడ వచ్చి రియల్ ఎస్టేటే బాబు. ఏదోట్లయింది. ఈ తిక్కమాలని పని మనిషిని పెట్టుకుంటే నేను చాలా అవమానం పొందుతున్నాను. హాయ్, బాగున్నారా? బాగున్నాను విజయ. రండి, మీరు 7వ స్థానంలో కూర్చోండి. వాట్ విజయ, నేను ఎన్నో రియల్ ఎస్టేట్ నుండి పనులు మానుకుని వచ్చినందుకు నాకు 6వ స్థానం. ఓకే ఓకే ఓకే, వెళ్దాం. ఏసయ్యా, అలా కూర్చోండి. లక్ష్మి, అమ్మగారండి తనకేం కావాలో చూసుకో. వస్తున్నాను.
టీ అయిపోయింది, మళ్ళీ ఎట్టాల. అమ్మగారండి టీ తీసుకోండి. అమ్మగారండి మిమ్మల్ని నోటి అడితానండి. అడగమ్మా. ఈడి దాడికి ఆడిది ఈడికి అమ్మేస్తారు కదండి, అందులో కొంత బొక్క ఏమైనా ఉంటే నాకు ఆడచ్చు కదా, ఇల్లు కట్టుకుంటాను. ఏం మాట్లాడుతుందా లక్ష్మి నువ్వు? విజయ చెప్పండి. మీ పని మనిషి ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతుంది? మళ్ళీ ఏం మాట్లాడేవే బాబు? అదేమన్నా బిస్కెట్ అనుకుంటుందా విరిసిచ్చేయడానికి? ఏమడిగావు? నేనే అడిగానండి. ఈడి దాడికి ఆడిది ఈడికి అమ్మేస్తారు కదా, అందులో మొక్క ఇమ్మన్నానండి. సారీ నువ్వు నడవే బాబు. అయ్యి బాబోయ్, ఈవిడేట ఇలా తోసేస్తుందండి. మరి లేకపోతే ఏంటి? ఈడు దాడికి ఆడిది ఈడుతుందంటే ఎవరైనా ఊరుకుంటారా? ఆవిడ చేసేది అదే కదండి. ఇదైతే మాత్రం నువ్వు ముఖం మీద ఇల్లనెత్తావా? అంత ఉంచుకుంటుంది, ఏం చేసుకుంటుంది కొంత ముక్క ఆడేమన్నానండి. చాలే, నీకు కావాలంటే నేనే ఏదో ఒకటి కొని పెడతాను, ఊరుకోవే బాబు. జీతమే నాకు సరిగ్గా ఇవ్వదు, స్థలమే కొనేస్తుందంటే ఇవిడి. లక్ష్మి లక్ష్మి అమ్మగారండి, మన ఇంటికి ఎవరో వచ్చారు చూడు. వస్తున్నానండి. తిన్నదంతా ఇక్కడ అరిగిపోతుంది డోర్ తీయడానికి. మీరండి ఇక్కడే ఉన్నాండి. ఎవరొచ్చారే? అదేనండి, ఏకమని ఇంట్లో పడి తింటది కదా మీ చెల్లెలు గారు వచ్చిందండి. అదేంటే మా చెల్లిని పట్టుకుని అంత మాట అంటున్నావు? అదేమన్నా మా ఆయన చెల్లి, నా చెల్లి. నావన్నీ దానికి, దానివన్నీ దానికే. చూసుకోండి, అయితే మొగుండు కూడా ఇచ్చేయండి. హాయ్ చెల్లి, బాగున్నావా? నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు? హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నానే. ఇదేంటి నువ్వు ఇంత లేటుగా వచ్చావు? ఇప్పుడే తెలిసిందక్క, అందుకే ఇలా వచ్చాను. సరే, వీళ్ళందరికీ ఏం కావాలో నువ్వు చూసుకో, సరేనా? ఓకే. అక్క అక్క ఇక్కడ ప్లేస్ ఏం లేదక్క కూర్చోడానికి. ఈ ఇల్లంతా నీదే చెల్లి, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో. సరే అక్క, ఎస్ఐ పక్కన నించో. లక్ష్మి, మా చెల్లికి ఏం కావాలో చూసుకో. ఇస్తానండి. ఏంటే లక్ష్మి, బాగా కండబెట్టినట్టున్నావు? నేనండి 24 గంటలు మా అమ్మగారు ఇంట్లో పడి తింటా ఉంటారు. మీరు వాళ్ళు వచ్చారా, నేను వాళ్ళు వచ్చానా? పొద్దు నుండి సాయంత్రం దాకా చేసి చూడండి ఎలాగైపోయాను, సగం అయిపోయాను. తెలుస్తుందిలే కానీ నీ ఫేస్ చూస్తుంటే నువ్వు వాళ్ళు కొన్నావు, నేను వాళ్ళు కొన్నాను. కానీ ఇంటి పని నువ్వు తింటున్నావో నేను తింటున్నానో బాగా తెలుస్తుంది. కానీ వెళ్ళి పని చూసుకో. నేను తింటున్నానంటే పని చేసి తింటున్నాను. నువ్వేటి 24 గంటలు కొంపలో పడి మా అమ్మగారితో అంతా తినేసి మళ్ళీ నన్ను అంటావా? నీకు తియ్యము నెల్లు. అక్క అక్క చూడు, పని మనిషి ఏం మాట్లాడుతుందో. ఏం మాట్లాడుతుందే? ఇంటిని పడి తింటున్నానంట అక్క, బాగా బలిసిపోయినంట. నీకు తెలిసిందే కదా చెల్లి, అది నోరు పారేసుకోవడం తప్ప ఏమీ తెలియదు దానికి. సరే, నువ్వేం పట్టించుకోకు. సరే సరే, కూర్చో. మిమ్మల్ని అందరినీ పిలిచిన ఉద్దేశం ఏంటంటే, దయతో నా మనం ఆలకించి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ నాకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా అమ్మాయి పెళ్లి పెట్టుకోగానే మా బిజినెస్ కొంచెం లాస్ రావడం వల్ల మేము కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను మా అమ్మాయి పెళ్ళికి కొంచెం సహాయం కోరాలని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. లల్లి, కొంచెం నాకు హెల్ప్ చేయవా? ఏం మాట్లాడుతున్నావు? నా అమౌంట్ అంతా నా ప్రోడక్ట్స్కి అయిపోయింది, నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. అయ్యో, అలా అనకే. కావాలితే ఫ్రీగా నా ఆటోగ్రాఫ్ ఇస్తాను. ఓకే అమ్మా, మీరు ఉండండి ఏసయ్య. డాక్టర్ గారు ప్లీజ్, డాక్టర్ గారు డాక్టర్ గారు కొంచెం మీరైనా సహాయం చేయండి. అమ్మా, సారీ విజయ, నేను హాస్పిటల్ కడుతున్నాను, అమౌంట్ అంతా దానికే పెట్టాను విజయ. అవసరమైతే అలా అన్నది డాక్టర్ గారు. ఏమనుకోక విజయ, పాప పెళ్ళి చెప్పు వస్తాను. అమ్మా మీరు ఉండండి ఏసయ్య. ఎమ్మెల్యే గారు కొంచెం మీరైనా నాకు హెల్ప్ చేయండి. సారీ విజయ, నేను రాజకీయాల్లో చాలా ఖర్చు పెట్టేస్తాను, నా దగ్గర ఏమీ లేదు విజయ. అమ్మా మీరు ఉండండి ఏసయ్య బాబు. లాయర్ గారు మీరైనా నాకు. సారీ విజయ, ప్రజలకు కేసు వచ్చిందంట వెళ్ళిపోతుంటే. అమ్మా ఏసయ్య మీరు ఉండండి ఏసయ్య.
రేఖ నువ్వు కూడానా? సారీ విజయ, నాకు ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళిపోతున్నాను. ఏమన్నా అమ్మా మీరు కూడానా? సారీ విజయ, ఎన్నో వ్యాపారం మీరు ఉండండి ఏసయ్య. రియల్ ఎస్టేట్లో ఎంత నష్టపోయాను. చెల్లి నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు చెల్లి. నీకు తెలుసు కదక్క, నేనే చాలా ఇబ్బంది పడుతున్నానని. అది కూడా పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టుకోవాలి. ఎలా అడుగుతున్నావు అక్క? అదేంటి చెల్లి అలా మాట్లాడుతా? ఇంకా అడగక్క, వెళ్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరినీ నేను సహాయం అడిగాను. నేను ఎంతోమందికి సహాయం చేశాను. వాళ్ళకి లేదంటే ఇచ్చాను. నా దగ్గర ఉన్నదంతా పెట్టాను. అయినప్పటికీ నాకు సహాయం ఎక్కడి నుంచి కూడా రాలేదు. నాకు ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఏం చేయాలి? అమ్మగారండి, లక్ష్మి ఏటండి అలాగైపోయారు? అందరినీ పిలిచాం కదా లక్ష్మి, కానీ ఎవ్వరు మనకు సహాయం చేయమన్నారు. అలాగండి, పిలిచారు అమ్మగారండి అందరినీ. అందరూ మనం ఇచ్చిన టీలు అన్నీ తినేసి వెళ్ళిపోయారు. అన్నీ నష్టమే మనకి. పర్వాలేదు, అందరినీ పిలిచారు అమ్మగారు. యేసుబాబుని కూడా పిలిచారు. యేసుబాబుని పట్టించుకోలేదేట అమ్మగారు మీరు? ఏసైని నేను పిలిచినప్పుడు వెంటనే వచ్చాడు, కానీ నేను మర్చిపోయాను. అలాగే అమ్మగారండి, అవునే. మీరు ఏం బాధపడకండి అమ్మగారు. నేను మాట చెప్తానేనండి. చెప్తా. అదే అండి, మీరు మొన్న 3 రోజులు పసు ప్రార్థనలకి జరిగాయి అన్నారు కదండి మీ చర్చిలోనే. అవును. ఆ ప్రార్థనలోని మరి దేవుడు మాట్లాడలేదండి మీతోని? అవును కదా. 3 రోజులు ఉజ్జీవ కూటాల్లో ప్రభు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడే. మొదటి రోజే దేవుడు ప్రార్థనను అలవాటు చేసుకోవాలని మాట్లాడాడు నాతో. నేను దాన్ని అలవాటుగా మార్చుకోకుండా నేను ఈ మనుషుల మీద ఆధారపడ్డానే. అలాగే సమర్పణ జీవితం కలిగి జీవించాలని కూడా మాట్లాడాడు. అయినప్పటికీ నేను దాన్ని విడిచిపెట్టాను. ఆత్మల రక్షణ విషయంలో కూడా నేను జాగ్రత్తగా ఉండాలని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. అదే మొదటి రోజునే దేవుడు కార్యాలు సఫలపరిచే దేవునిగా దేవుడు ఆయన సన్నిధిలోకి దిగి వచ్చాడు. ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. నూతనమైన ఆశీర్వాదాలు ఇస్తానన్నాడే దేవుడు, నూతన కృపలతో నింపుతానన్నాడే దేవుడు. అయినప్పటికీ నేను ఆయన విడిచిపెట్టాను. ప్రభు నన్ను ఎంతగానో క్షమించాలి. అలాగే 2వ రోజు కూడా దేవుడు మాట్లాడాడు. నేను ఆయన దర్శనాన్ని కోల్పోయినప్పుడు దేవుడు నాతో మాట్లాడి దర్శనాన్ని దేవుడు నన్ను దర్శించి ఆయన నాతో మాట్లాడాడు. అయినప్పటికీ నేను దాన్ని అంతటినీ విడిచిపెట్టి నేను ఈ లోకం వైపు, ఈ లోక మనుషుల వైపు కూడా నేను చూసి వాళ్ళ ద్వారా నాకు సహాయం కలుగుతుందేమో నేను తెగ ఆశపడ్డాను. అయినప్పటికీ నాకు సహాయం మనుషుల ద్వారా వ్యర్థమని ఆయన లేఖనాలు కూడా నేను మర్చిపోయాను. నేను ఎంతో అజ్ఞానంగా జీవించాను. ఆ విషయంలో ప్రభు నన్ను క్షమించాలి. అలాగే పరలోకానికి 7 మెట్ల కోసం కూడా పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడాడే. మనం నిత్య రాజ్యానికి స్వతంత్రించుకోవాలంటే ఆ 7 మెట్లు మనం ఎక్కామనుకో దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. నేను ఇప్పుడే వెంటనే నేను యేసయ్యని పిలుస్తాను. యేసయ్యా, వెంటనే నా ప్రార్థన ఆలకించి నా కుమార్తె విషయంలో సహాయం చేయవా తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. భయపడకము నా కుమారి, నీవు నన్ను మరచినా నేను నిన్ను మరచిపోజాలను. నీ కుమార్తె వివాహ విషయంలో గొప్ప కార్యం జరిగించదు. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. దేవుడు నాతో మాట్లాడాడే, భయపడొద్దు నేను నీకు సహాయం చేస్తానని. అందుకే మనుషుల సహాయం కోరి నేను మనుషుల వైపు చూశాను. కానీ ఆ సహాయం వ్యర్థమని స్పష్టంగా ప్రభు నాకు మరొకసారి తెలియజేశాడు. దీన్ని బట్టి నాకు తెలిసిందంటే మనుషుల సహాయం వ్యర్థం. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని దేవుడు నాకు బయలుపరిచాడు. కాబట్టి దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఆ విశ్వాసంతో నేను ఉంటానే. సెలవు. హలో, చెప్పండి. అవునా అండి, ప్రభు నాతో మాట్లాడిన రీతిగా, ఆయన నన్ను దర్శించిన రీతిగా ప్రభు నా జీవితంలో నా కుమార్తె విషయంలో అయితే చాలా గొప్ప కార్యాలు జరిగించాడండి. అందుని బట్టి దేవాది దేవునికి మొదటగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. లక్ష్మి, లక్ష్మి అమ్మగారండి, ఇప్పుడే మనకి కంపెనీ నుంచి మీ అయ్యగారు ఫోన్ చేశారే. అవునా అమ్మగారండి? మనకి పోయిన అన్నీ కూడా తిరిగి వచ్చాయంట. మన అమ్మాయి పెళ్ళి ఘనంగా జరిపిస్తానన్నాడు కదా యేసయ్య. ఇప్పుడు మనకు అవసరాలన్నింటినీ ఆయన తీరుస్తాడంట. మన అమ్మాయి వివాహం దేవుడు మనం ఎంతో ఘనంగా జరిపిస్తాడు. అందుకు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు కూడా దేవుని సన్నిధికి రావే. అవును అమ్మగారండి, దేవుడు ఎంత గొప్పవాడు కదండి యేసుబాబు.
అందరూ నమ్ముకోవాలండి. అయితే నేను రేపు నుంచి మీతో చర్చికొచ్చేతానండి. అవునా? అవునమ్మా నాకు గారు. చాలా నన్ను సంతోషంగా తీసుకోండి ఉంది. మీతో. వస్తాను. అయితే నీకు ప్రతి ఆదివారం సెలవు ఇస్తాను. ఇచ్చేయండి అయ్య బాబా. మన ఇద్దరం కలిసి దేవుని ఆదివారం సన్నిధికి సెలవు వచ్చి వచ్చేసింది. ఓకే. చర్చికి వెళ్ళిపోతాను అన్నమ్మగారు. ఆమేన్.